హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అనేది మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. మేమైతే ఇవాళ వెన్స్డే మేము అందరూ ట్రై చేస్తున్నారు కదా, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఊరికేనే అలాగా సరదాగా మా అన్నకి శరత్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇప్పుడు లంచ్కి కుమారి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము. మీరు మొత్తం 1000 అయింది, 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీరు మొత్తం 1000 అయింది. ఆయన చెప్పండి, నువ్వు వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చింది. కొంచెం పెట్టినా తర్వాత మళ్ళీ మీకు ఏది కావాలనిపిస్తే తీసుకోండి. యాక్చువల్గా 12:30కి ఓపెన్. ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఎంత శరత్ టైము? 1:30 అయిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ 12:30కి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనేసి మనం చాలా వీడియోస్ చూసి ఉంటాము, అన్నీ విన్నాం కదా. ఇప్పుడు ఏమో మనం అసలు వెళ్ళి తింటామో లేదో కూడా తెలియదు ఆ క్రౌడ్కి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. సో గైస్ మనమైతే హైటెక్ సిటీ రోడ్ దగ్గరికి వచ్చేసాము. చూసారు కదా, ఇలాగే ఉన్నాయన్నమాట, అన్ని పక్కనే ఉంటాయి ఫుడ్ స్టాల్స్. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఐటీసీ కోహినూర్ హోటల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట. ఇవన్నీ మనకు ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటాయి. మేమైతే కుమారి ఆంటీ దగ్గరికి వచ్చేసాము. అసలు క్రౌడ్ చూస్తే మామూలుగా లేదు. ఎలాగోలా మేము కూడా లోపలికైతే వెళ్ళిపోయాము. అమ్మా బగారా, మటన్ బోటి, మటన్ లివర్, మటన్ లివర్, మటన్ లివరు బోటి. అమ్మా మటన్ లివరు బోటి. అమ్మా మటన్ లివర్, చికెన్ ఒకటి. టైమా? మటన్ ఏమేమి ఉన్నాయండి? మటన్ ఏముంది? మీకేమో ఇంకోటి చికెన్ ఒకటి, ప్రాన్స్ అయిపోయింది, బోటీ అయిపోయింది, ఫిష్ ఫ్రై అయిపోయింది. ఏముంది? లివర్, మటన్ హెడ్ ఉంది, మటన్ లివర్, ఫిష్ లో కర్రీ. నీకు డబుల్ కర్రీ చికెన్. మాకు చికెన్ కర్రీ ఒకటి, చికెన్ 2, బగారా చికెన్ ఒకటి, వైట్ రైస్ బగారాతో మటన్ ఇవ్వండి. మటన్ అది లేదు, బోటి, లివర్, తలకాయ కర్రీ, మటన్ లివర్, డబుల్ వైట్ రైస్ చికెన్ 3 ప్లేట్, డబుల్ కర్రీ, చికెన్ కర్రీ. ఇంకేమన్నా చికెన్ ఉందా? చికెన్ ఉందా ఆంటీ? 4 ఏంటి? చికెన్ ఒక 5 ఇచ్చేయండి. సో గైస్ అలాగా కుమారి ఆంటీని చూసేసి ఫైనలీ మేము ఆర్డర్ చేసిన 3 ప్లేట్స్ అయితే సక్సెస్ఫుల్లీ బయటకు తీసుకొచ్చాము. బికాజ్ మనం వన్స్ లోపలికి వెళ్తే బయటికి రావడానికి చాలా కష్టం ఉంటుంది కదా. సో ఇంకా అన్నీ అయిపోయినాయంట, ఆల్ మిక్స్ అవన్నీ ఏం లేవు. సో గైస్ కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినడానికి చాలామంది కార్ పార్కింగ్ చేసి ట్రాఫిక్ అంతా ఉంది, వెయిట్ చేస్తూ. కాస్ట్లీ 120 చికెన్ రైస్, ఒక్క కర్రీ అంటే కాస్ట్లీ. ఓకే, 1 టైం ఒకసారి తినచ్చు. నేను తలకాయ కూర తిన్నా అండి, తలకాయ పగిలిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
గాయస్ మేము చెప్పాం కదా 1:30కి స్టార్ట్ అయిపోయామని చెప్పి. సో మేము అక్కడ రీచ్ అయ్యేసరికి ఒక 15 minutes పట్టింటుందేమో. వాళ్ళు స్టార్ట్ చేసేది 12:30 నుంచి 1 hourకే. ఒక్క నిమిషం ఉండు శరత్. 1 hourకే అన్ని అయిపోయినాయంట. ఏమేమి అయిపోయినాయంటే మటన్ కర్రీ అయిపోయిందంట, బోటీ కర్రీ అయిపోయిందంట, చికెన్ ఫ్రై అయిపోయిందంట, ఓన్లీ ఫిష్ పులుసు ఉందంట, తల తోక ఉండే పులుసు ఉంది అని చెప్పారు. మాకొద్దని చెప్పాము. ఫిష్ ఫ్రై కూడా అన్ని అయిపోయినాయంట. 1 hourకి అన్ని అయిపోయాయని చెప్పారు. సో మేమైతే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఉండేది 2 plates తీసుకున్నాము. అండ్ దాని తర్వాత శరత్కి ఏమో వైట్ రైస్ అండ్ బోటీ కర్రీ. సరే ఒక నిమిషం ఉండు. నువ్వేం తీసుకున్నా అన్న? శరత్కి మటన్ లివర్. యా, శరత్కి ఏమో వైట్ రైస్, తలకాయ కూర అండ్ మటన్ కర్రీ తీసుకున్నాం అనమాట. మొత్తం మాకు 3 plates కి ఎంత అయిందన్నా? 490 అయింది. ఇంకో 10 rupees చేంజ్ చేయాలి నాన్న, ఇస్తానుండు అని చెప్పి, వద్దొద్దులే ఎగ్ ఇస్తాను, ఎగ్ తీసుకునేయండి అని చెప్పి ఒక ఎగ్ ఇచ్చేసింది అనమాట. ఎగ్ కర్రీలో ఉండేది. సో ఇంకా ఊరికేనా అలా రోడ్లో తినేసి టేస్ట్ ఊరికేనా అట్లా అందరం ఒక 4 ముద్దలు తినేసామన్నమాట. టేస్ట్ చేసేసి ఇంకా ఆడ పెట్టేసి వచ్చేసాము, బయట తినేసాము. చేశారు కదన్నా, అంటే క్లోజ్ అయిపోయింది, కొత్త హోటల్ ఏం లేదు. పాపం ఆవిడ ఆడే పని చేసుకుంటుంది, ఆవిడే చేసుకుంటుంది. లేదు 240, 2 కర్రీస్కి 240 తీసుకునింది. చాలా ఎక్కువ. రైస్ ఏమో ఎక్కువ వేసేస్తుంది. రైస్ ఏమో చాలా మంది అయితే ఆంటీ మేము మళ్ళీ రాలేము, మీరు ఒకేసారి రైస్ ఎక్కువ వేసారా అంటే, వాళ్ళకి ఇంకా ఫుల్ ప్లేట్ అంతా రైసే. వాళ్ళకి పాపం కర్రీ కూడా సరిపోదేమో, అట్లా వేస్తుంది. ఇంకా రివ్యూ అయితే ఒకసారి తినొచ్చు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. నేనైతే లోపలికి వెళ్ళి దూరి మరి ఏదో వీడియో తీసుకోవడానికి ట్రై చేశాను. అందరూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. అదే అర్థం కావట్లేదు ఎందుకు. సెలబ్రిటీస్ కూడా వచ్చారు కదా, సెలబ్రిటీస్ కూడా వచ్చి అంత హైప్ క్రియేట్ చేశారు కదా. సో మనం హైదరాబాద్ లోనే ఉన్నాం కదా, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళైతే వచ్చేసాము. ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదనిపించింది. మేము బగారా రైస్ తో తిన్నాం అనమాట. పేరుకే బగారా రైస్, అది అంత టేస్ట్ గా ఏం లేదు. మొత్తం ప్లెయిన్ వైట్ రైస్ లాగే ఉంది కదన్నా. ఏదో కలర్ ఫ్లేవర్ కొంచెం లైట్ గా ఉంది, తగలట్లేదు. ఎందుకంటే వాళ్ళు మేబీ అంత ఎక్కువ అనేసి మేబీ ఆ ఫ్లేవర్ లేదేమో. సో మాకైతే వైట్ రైస్ తో చికెన్ కర్రీ తిన్నట్టే ఉంది. ఒక 2 ముద్దలు తిన్నాక బాగుంది అనమాట. దాని తర్వాత అయితే కొంచెం కారం ఉంది. ఎవరైనా కారం తినని వాళ్ళు ట్రై చేస్తే మాత్రం డెఫినెట్ గా కారం ఉంది అనుకుంటారు. కారం తినే వాళ్ళకైతే కొంచెం దాని తర్వాత ఒక 4 ముద్దలు తిన్నాక మైల్డ్ గా తెలుస్తా వస్తుంది అనమాట కారం అయితే. సో మేమైతే ఇంకా అక్కడ అన్ని పెట్టేసి ఏదో కొంచెం తినేసి వచ్చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.